హలో గాయ్స్, నేను మీ వర్షిత్. ఈరోజు మనం ఏం చేద్దామంటే మా ఊర్లో ఉన్న ఇంటి ఎదురుగా ఒక దెయ్యం స్కూల్ ఉంది. దాన్ని మీకు చూపిస్తా పార్ట్ వైస్. ఓకే, ఆ స్టోరీ వచ్చేసి నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఫస్ట్ మీకు దెయ్యం స్కూల్ చూపిస్తా. చూడండి, అక్కడ కనపడుతుందా? అదే దెయ్యం స్కూల్. దీంట్లో చదువుకున్నారు మా మమ్మీ వాళ్ళందరూ. తాత వాళ్ళు ఇక్కడ నుంచి స్కూల్ తీసేసి వేరే చోటుకి వెళ్ళారు. అయితే ఇది దెయ్యం స్కూల్ అనడానికి స్టోరీస్ అనే నెక్స్ట్ పార్ట్లో చెప్తా అన్నా కదా. ఇప్పుడు ఒకసారి లోపల చూద్దాం. చూడండి, చాలా స్కేరీగా ఉంది. ఇవన్నీ కూడా అందరికీ అక్కడ బోర్డు ఉంటుంది, నేను క్లియర్గా చూపించలేను మీకు. ఆ బోర్డు మీద రక్తంతో రాసి ఉంటుంది. నాకు అసలు వీడియో తీయడానికి భయం వేస్తుంది. వెళ్ళిపోయింది ఫస్ట్ ఇక్కడ నుంచి. దెయ్యం స్కూల్ దగ్గర నుంచి వచ్చేసాను. ఇదేంటంటే దెయ్యం స్కూల్ గురించి చెప్పగానే గాలులు వచ్చేస్తున్నాయి మా ఊరిలో. ఏంటో అసలు నేను మీకు తీద్దాం అనుకుంటే ఇప్పుడు దెయ్యం స్కూల్కి వెళ్ళినప్పుడల్లా గాలులు వస్తూనే ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఇప్పుడే ఒక స్టోరీ చెప్తాను మీకు. ఏంటంటే మా పిన్ని వాళ్ళు చదువుకునేటప్పుడు మా ఇంటి బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉంటుంది. వాళ్ళ కూతురికి అయితే దెయ్యం పట్టింది అన్నమాట. అయితే ఆ స్కూల్ పైన కొంతమంది చదువుకుంటూ ఉంటారు. అయితే ఆమె కూడా చదువుకుందామని వెళ్ళిందంట. అయితే ఏమైందంటే ఆమె చదువుకుంటుండగా బుక్ కింద పడిందని వచ్చింది, వాష్రూమ్ మీద పడింది అని. అయితే తెచ్చుకుంటుంటే ఆమె ఒక హ్యాండ్ మూవ్ అవ్వడం చూసింది. ముందే మాకు దెయ్యం పట్టింది కదా. అయితే బుక్ చింపి ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసింది. సమాధి కూడా సమాధి ఉందంట అక్కడ బాత్రూమ్ కింద. అందుకే పిచ్చి పిచ్చిగా చేసేసింది. ఏంటంటే అది నాకు వేరే వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి ఇది వదిలేసి అక్కడ వేరే స్కూల్ పెట్టుకున్నారు. ఆ స్కూల్లో ఇప్పుడు చాలామంది చదువుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని వదిలేసి వేరే స్కూల్ గురించి కూడా మేము పార్ట్ తీస్తాము. అయితే దెయ్యం స్కూల్ లోపల మీకు క్లియర్గా చూపించలేము. నాకే భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. అందుకే తీయలేను, కానీ చూపించా లైట్గా. ఇటు సైడ్కి బోర్డు ఉంటుంది, అక్కడైతే బ్లడ్తో ఉంది. అయితే ఈ కొత్త స్కూల్ కూడా మీకు ఒక వీడియో కంపల్సరీ తీస్తాను. దెన్ బై గాయ్స్, మళ్ళీ మేము వస్తాం ఈ చరిత్రను తిరగా రాయడానికి. టిల్ దెన్ మీరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి.